రెడ్డి గారు అధ్యక్ష ధన్యవాదాలు. స్టేట్మెంట్ కు చర్చ లేదు. ఈరోజు కేటీఆర్ గారు ధరణి పోర్టల్ పై ఉదయం నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా అధ్యక్ష, మనం ఏదైనా చట్టాలు చేస్తే ఆ చట్టాల ద్వారా సమస్యలు పరిష్కారం కావాలి, కానీ సమస్యలు పెంచే విధంగా ఉండొద్దు అధ్యక్ష. కానీ ఈరోజు వాళ్ళు చేసే చట్టాల వల్ల సమస్యలు పెరిగిపోయి దాదాపు 20 లక్షల పట్టా భూమి ఈరోజు ప్రొహిబిటెడ్ లిస్ట్కి వెళ్ళిపోయింది అధ్యక్ష. దానికి ప్రధాన కారణం ఈరోజు ఈ ధరణి పోర్టల్ ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం వల్ల ఈ ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ లో ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఒక సర్వే నెంబర్ల ఒక 10 ఎకరాలు ఉంటే అందులో ఒక హాఫ్ ఎకర్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే హాఫ్ ఎకరే ప్రొహిబిటెడ్లో పెట్టకుండా మొత్తం ఆ 10 ఎకరాలు మొత్తం కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద చూపెట్టడం వల్ల మొత్తం దాదాపు 20 లక్షల ఎకరాలు ఈరోజు ప్రొహిబిటెడ్ లిస్ట్ కింద ఉంది అధ్యక్ష. దానివల్ల సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున సఫర్ అవుతా ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా గతంలో ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టం తేక ముందు ఒక హైరార్కీ సిస్టమ్ ఉండే అధ్యక్ష. ఏమన్నా సమస్యలు ఈ రెవెన్యూకి సంబంధించిన సమస్యలు ఉంటే ముఖ్యంగా మొదటగా ఎంఆర్ఓ దగ్గరికి పోయేవాళ్ళం. ఎంఆర్ఓ దగ్గర పరిష్కారం కాకపోతే ఆర్డీఓ దగ్గరికి పోయేవాళ్ళం. ఆర్డీఓ దగ్గర పరిష్కారం కాకపోతే కలెక్టర్ దగ్గరికి పోయేవాళ్ళం అధ్యక్ష. కానీ వీళ్ళు తీసుకొచ్చిన ఏదైతే సమస్యాత్మక ధరణి ఉందో దానివల్ల కొత్త ఆర్ఓఆర్ చట్టం ప్రకారం ఎంఆర్ఓ సిస్టమ్ ఆర్డీఓ సిస్టమ్ తీసేసి